గురుగారు, ఈ సృష్టి రచనకు మూలం ఈక్షణ శక్తి అని మన వైదిక శాస్త్రాల వచనం. ఇంతకీ ఈక్షణ శక్తి అంటే ఏమిటి? ఐక్షత ఒక్కసారి ఉన్మేష నిమిషోత్పన్న అని చెప్పి మనకు లలితా సహస్రనామాల్లో కూడా వస్తుంది. మనకి ఒకసారి ఇలా మూసుకుంటుందట, ఇలా తెరుస్తుంటుందట. ఇప్పుడు ఇలా మూసుకుందంటే అయిపోయింది ప్రపంచం, ఇలా తెరిచింది అంటే మళ్ళీ ప్రపంచం సృష్టి పుట్టుతుంది. అంటే అమ్మవారి యొక్క ఆ కళ్ళు ముయ్యటం, కళ్ళు తెరవటం, చూడటం, ఈ మూడింటిలోనే సృష్టి, స్థితి, లయ, ఈ మూడు ఉన్నాయట. అందువల్ల ఐక్షత ఒకసారి ఇలా చూశాడట, ఇలా చూస్తే ఈ ప్రపంచం మొదలైపోయింది, సృష్టి మొదలైపోయింది అని. అందువల్ల ఈక్షణ శక్తి అంటారు. ఆ ఈక్షణ శక్తి లోకంలో అంటే చూపు యొక్క శక్తి. నేను ఒక్కసారి వాడు ఒక్క చూపు చూశాడు అని చెప్పి మనం అంటుంటాం కదా, అది లోకంలో. అందువల్ల కామాక్షి ఆవిడ యొక్క గొప్పతనం చెప్పటానికి అటువంటి పదాలు ఉన్నాయి చూడండి. కంచి కామాక్షి, కోరిన కోరికల్ని ప్రసాదించేటువంటి కన్నులు కలిగినటువంటిది, చూపులు కలిగినటువంటిది కామ అక్షి, మీన అక్షి. అంటే ఈక్షణ శక్తి అంటున్నాం చూడండి. ఆ ఈక్షణ శక్తి అనేది ఉందిరా నాయన, ఆ ఈక్షణ శక్తిని నువ్వు నిరంతరం తలుచుకోరా నాయన చెప్పటానికి అమ్మవారి నామాలు ఎలా పెట్టారంటే కామాక్షి అని పెట్టాడు, మీనాక్షి అని పెట్టాడు. చేపల వంటి కన్నులు కలిగినటువంటిది అమ్మవారు అని చెప్పి ఈక్షణ శక్తి యొక్క గొప్ప. ఈక్షణాన్ని మనం ఇంకొక పదం కింద కూడా చెప్తారమ్మా, వీక్షణ అంటారు. వీక్షణ అంటే చూడటం. అంటే ఒక్కసారి కోపారుణిత అరుణా కరుణా తరంగితాక్ష్యం అంటాం కదా అమ్మవారిని. మనం లలితా సహస్రనామాల్లో ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకుంటాం. అమ్మ కరుణా తరంగితాక్ష్యం. ఆ చూపు ఎలా ఉండాలట అంటే అమ్మవారిది దయాపూరితంగా ఉండాలి. దయాపూరితంగా అమ్మవారి చూపు ఉండాలి అని అంటే మనం చేసే పని కూడా మంచిగా ఉండాలి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఊహ చేయొచ్చండి. ఒక చెడు పని చేసి ఒక దేవాలయానికి నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మవారి ఎదుట గనక నువ్వు నిలబడితే లోపల నీకే తెలియకుండా నీ అంతరాత్మ నువ్వు తప్పు చేశావు ఇక్కడ నిలబడ్డావు. ఎందుకంటే ఆవిడ చూపు ఇలా చూస్తుందట. జాగ్రత్తగా గనక నువ్వు గనక చూస్తే ఆ చూపు నిన్ను ప్రశ్నిస్తుంది. ఏం చేసావురా నువ్వు ఇవాళ? ఈ పని నువ్వు చేయవచ్చా? తోటి మనిషిని ఇబ్బంది పెడుతున్నావు, వాడు కూడా నేను నాలాంటి స్వభావమే కదా, నా అంశతో పుట్టినటువంటి వాడే కదా, ఎంత ఇబ్బంది పెట్టావురా, నీ వల్ల ఎంత కుమిలి ఏడుస్తున్నాడురా అని ఒక చూపు ఇలా చూస్తుందట, ఆ ఈక్షణ శక్తి. అందువల్ల లోకంలో వేదం ఏం చెప్తోందంటే ఈక్షణ శక్తి అమ్మ దగ్గర ఉంది. ఇక్కడ నువ్వు తప్పించుకోగలవు, అక్కడ నిలబడితే ఆవిడ చూపుల నుంచి లేకపోతే ఆయన గారి యొక్క చూపుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. అందువల్ల ఈక్షణ శక్తి ఉందని నమ్ముతూ చేసే పని చాలా జాగ్రత్తగా చెయ్యి అని పెద్దలు దీనికి వ్యాఖ్యానం చేశారు.